జీవన కుట్ర తెలుసుకుని ఆనందికి క్షమాపణ చెప్పిన సునంద. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. సునంద అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే జీవన అయితే వస్తుంది. ఏంటత్తే గారు, ఇంకా మీరు ఆ ఆనంది గురించి ఆలోచిస్తున్నారా? ఆనంది గురించి మీకు తెలిసిందే కదా, తను కావాలనే బావగారిని మిమ్మల్ని దూరం చేసింది. మీరు బావగారు ఈరోజు దూరంగా ఉన్నారు అంటే కారణం ఆనందియే. అలాంటి దాని గురించి ఆలోచించి ఎందుకు మీరు టైం వేస్ట్ చేసుకుంటారు? మీరు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలి అంటే మావయ్య గారు మీరు ఇద్దరూ కలిసి ఏదో దుక్కుకి వెళ్ళండి. ఇద్దరికీ కొత్త ప్రశాంతంగా ఉంటుంది. హ్యాపీగా జాలీగా గడిపిరండి. ఇక్కడ బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను, కంపెనీ పని అన్నీ ఇంట్లో మొత్తం అంతా నేను చూసుకుంటాను అంటూ ఇక జీవన అయితే అంటూ ఉండంగా అప్పుడే సునంద అయితే కోపంగా జీవన అంటూ చెయ్యి అయితే ఎత్తుతుంది. ఇక సునంద కోపం చూసిన జీవన అయితే కంగారు పడుతూ, ఏమైంది అత్తయ్య, ఇప్పుడు నేను ఏం తప్పుగా మాట్లాడానని అంటూ జీవన అడుగుతూ ఉండంగా, ఏంటి నా కొడుకు ఒక క్యాబ్ డ్రైవర్గా అలా కష్టపడుతూ ఉంటే నేను మీ మామయ్య గారితో కలిసి వెళ్ళి సరదాగా గడిపి రావాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు నా మీద కోపంతో వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ అమ్మ అంటే ఇష్టం లేక వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వాడు అలా బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను అనుకున్నావు? నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నా కొడుకు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. నువ్వు మాత్రం ఇలా చెప్పడం నాకు నచ్చలేదు. ఇంకొకసారి గనక నన్ను ఎక్కడికైనా వెళ్ళమని చెప్పినా, బాధ్యతలు నువ్వు తీసుకుంటానని చెప్పినా ఊరుకునే ప్రసక్తే లేదు. నీకు బాధ్యతలు అప్పగించేదే లేదు. ఎందుకంటే నువ్వు ఎంత సమర్థురాలివో, ఎంత గొప్పగా చేస్తావో నాకు తెలుసు కదా. కేడీ ఆఫీస్ ఉన్నప్పుడు నీ టాలెంట్ స్వయంగా చూసిన దాన్ని, అలాంటిది నీకెలా బాధ్యతలు అప్పగిస్తాను అనుకున్నావో? ఇంకొకసారి ఆఫీసు బాధ్యతలు, ఇంటి బాధ్యతలు అంటూ నువ్వు గనుక పెత్తనం తీసుకుని నా దగ్గరికి వస్తే మర్యాదగా ఉండదు అంటూ సునంద అయితే చెప్పేసరికి జీవన అయితే కోపంగా వెళ్ళిపోతుంది. ఏంటి జీవన, పాపం నీ ఆశలన్నీ అడియాసలైపోయాయా? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు నీ గుప్పెట్లో పెట్టుకోవాలా అని చూస్తున్నావు? అమ్మకి అన్నీ తెలుసు. ఇప్పుడు వదిన మీద కోపంతో వదిన్ని బయటికి నెట్టేసి ఉండొచ్చు, కానీ వదినకున్న సమర్థత నీకు లేదని అమ్మకు తెలుసు. నీ చేతిలో పెడితే ఇక అది సర్వనాశనమని కూడా తెలుసు. ఎట్టి పరిస్థితిలో కూడా నీకు కంపెనీ బాధ్యత అప్పగించడం కాదు కదా, నిన్ను అటువైపు తొంగి కూడా చూడనివ్వదు. నువ్వు కేవలం ఆఫీస్కి ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏమీ తోచక ఎలాంటి ఏదో పనులు చేస్తావు అని తీసుకువెళ్ళడం తప్ప నీ మీద, నీ సమర్థత మీదో నమ్మకంతో కాదు అంటూ చైతన్య కూడా అనేసరికి ఆ మాటలకి ఇక జీవనైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో అప్పుడే ఇందుమతి అయితే ఫోన్ చేసి, ఏంటి ఎక్కడి వరకు వచ్చింది? ఆఫీసు బాధ్యతలు నీ హ్యాండరులోకి వచ్చాయంటూ అడుగుతూ ఉండంగా, వచ్చాయి. ఆఫీసు బాధ్యతలేంటి, ఆస్తి మొత్తం రాసేసి నా చేతిలో పెట్టారు అంటూ అనంగానే, నిజమా? ఇప్పటి వరకు అది చాలా కష్టం అన్నావు, చూసావా ఒక్కసారి కన్విన్స్ అయ్యేసరికి ఎంత మేలు జరిగిందో. నీకు ఆస్తి కూడా వచ్చేసింది. ఇక మీదట ఇక్కడ ఆస్తి కూడా నీ పేరుకి వచ్చేలా చేసుకుంటే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ అనంగానే, ఏంటి వచ్చేలా చేసుకునేది? ఇక్కడ ఫుల్గా చివాట్లు పెట్టి ఇంకొకసారి బాధ్యతలు అడితే ఊరుకునేదే లేదని వార్నింగ్ ఇస్తే నువ్వు మాత్రం అంత మురిసిపోతున్నావేంటి అంటూ జీవనైతే అడుగుతూ ఉంటుంది. అవునా, అనుకున్నాను. నీకంత సమర్థత ఎక్కడేడ్చింది? నువ్వు ఆస్తి కాదు కదా, కనీసం అవి చూసుకునే బాధ్యత కూడా తీసుకోలేవు. నీ సంగతి నాకు తెలిసిందే కదా అంటూ ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇందుమతి. ఈ పెద్దమ్మకి కూడా లోకువైపోయాను అంటూ ఇక చాలా ఫీల్ అవుతూ ఉంటుంది జీవన అయితే. ఇక మరుసటి రోజు ఉదయాన్నే జీవన, సునంద ఇద్దరూ కూడా బయటకైతే వెళ్తారు. అప్పుడే అనుకోకుండా ఇంతలో రిపోర్టర్ తమ్ముడైతే అటుగా వెళ్తూ సునందనైతే చూసి ఆగుతాడు. నమస్తే మేడం అంటూ ముందుకి రాగానే, నువ్వెవరు?
నాకెందుకు నమస్కారం చెప్తున్నావంటూ ఇక అడుగుతూ ఉంటుంది సునంద. నేను మీకు తెలియకపోవచ్చు, కానీ మీరు మాత్రం నాకు తెలుసు. మీకు ఎన్నో నిజాలు చెప్పాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అవకాశం దొరికింది అంటూ అనగానే, అవునా, నాతో ఏం నిజాలు చెప్పాలనుకుంటున్నావు? నేనెవరో నీకు తెలుసు అంటున్నావు, నువ్వెవరో నాకు తెలియదు, నీ దగ్గర తెలుసుకునే నిజాలు ఏముంటాయి అంటూ అనగానే అప్పుడు ఇక ఆ రిపోర్టర్ అయితే ఒక వీడియో చేసి పంపిస్తాడు. ఆ వీడియోనైతే చూపించంగానే ఇక సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ వీడియో ఎవరిదో తెలుసా మేడం? మా అన్నయ్యది. ఆ రోజు గుడిలో పెళ్లి విషయంలో మా అన్నయ్య మీతో నిజం చెప్పడానికి వస్తూ ఉండంగా ఈ జీవన గారే మా అన్నయ్యని కిడ్నాప్ చేయించి కుటుంబాన్ని మొత్తం కనిపించకుండా చేశారు. అప్పుడే ఎక్కడో ఆ రౌడీల నుంచి తప్పించుకుని ఇంకొకరు ఫోన్ అడిగి ఈ వీడియో తీసి నాకు పంపించాడు. ఖచ్చితంగా ఈ వీడియోని సునంద మేడంకి చూపి నేను గనుక వస్తే నన్ను బ్రతకనివ్వరు అంటూ అన్ని నిజాలు చెప్పాడు. ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీకు నిజాలు తెలుస్తాయి అనుకుంటున్నాను అంటూ ఆ రిపోర్టర్ అనగానే అప్పుడే ఒక్కసారిగా షాక్ అవుతుంది సునంద. ఏంటి, ఇదంతా చేసింది జీవన? నేను నిజం తెలుసుకోలేక నా కోడల్ని అవమానిస్తూ ఎన్నో మాటలు అన్నాను. నా కొడుకుని కూడా బయటికి గెంటేసి వాణ్ణి కష్టపడేలా చేశాను. అసలు నేను ఒక తల్లిగా కాదు, ఒక మూర్ఖురాల్లా ఆలోచించాను. ఎంతో అహంకారంగా మాట్లాడాను. వాళ్ళని ఎన్నో మాటలని బాధ పెట్టాను. అసలు నేను చేసిందంతా తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఇంత దారుణంగా ఎలా మాట్లాడానా అని అనిపిస్తుంది. అసలు ఈ జీవనిని చూస్తూ ఉంటే చంపేయాలన్నంత కోపం వస్తుంది అంటూ ఇక సునంద అయితే అక్కడే జీవన చెంప అయితే పగలగొడుతుంది. దుర్మార్గురాల, నీ కారణంగానే నేను ఈ పాపం చేశానే. నా చేత ఎంత పాపం చేయించావో. నేను చేసిన పాపానికి ఆ దేవుడు నన్ను ఊరుకునే క్షమించడు, తగిన శిక్ష వేస్తాడు. ఖచ్చితంగా ఇప్పుడే ఆనందికి క్షమాపణ చెప్పాలి అంటూ ఇక సునంద అయితే కంగారుగా ఆనంది దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే ఆనంది అయితే సునందని చూసి, మేడం మీరా అంటూ అడుగుతూ ఉండగా, మేడం కాదు అత్తయ్య గారు అని పిలువు. నువ్వు మేడం అని పిలుస్తూ ఉంటే నా తప్పు నాకు ఇంకా గుర్తుకు వస్తుంది. నీ పట్ల ఆదిత్య పట్ల ఎంతో తప్పు చేశాను. నిజం తెలుసుకోలేక నేను నిన్ను ఆదిత్యాని ఎంతగానో అవమానించాను. నేను ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాను అన్న గర్వంతో ఆదిత్యాని కూడా ఎన్నో మాటలు అన్నాను. ఒక తల్లిగా ఆలోచించకుండా పగ ప్రతీకారాలంటూ ఒక మూర్ఖురాల్లా ప్రవర్తించాను. నన్ను క్షమించమ్మా. చిన్నదానివైపోయావు. లేకపోతే నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుండేదాన్ని. నన్ను క్షమించు అంటూ ఆనంది చేతులు పట్టుకుని క్షమాపణ అయితే చెప్తూ ఉంటుంది సునంద. అయ్యో అత్తయ్య గారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి? మీరు ఇంటికి పెద్ద, అలాంటిది మీరు నాకు క్షమాపణ చెప్పకూడదు అంటూ అనగానే, ఇంటికి పెద్ద ఆ పేరు చెప్పుకోవడానికి కూడా నాకు అర్హత లేదమ్మా. ఇంటి పెద్దగా నిజాలేవో అబద్ధాలేవో అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ కేవలం అహంకారంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాను. మిమ్మల్ని ఎన్నో కష్టాలు పెట్టాను. ఇప్పుడు అసలు నిజం తెలిసిన తర్వాత మీ దగ్గరికి వచ్చాను. నన్ను క్షమించమ్మా. నువ్వు ఆదిత్య ఖచ్చితంగా ఇంటికి వచ్చి తీరవలసిందే. నేను చేసిన తప్పును నన్ను సరిదిద్దుకోనివ్వండి. మీ ఇద్దరూ నన్ను క్షమించి ఇంటికి రండి అంటూ ఇక సునందనంగానే, అత్తయ్యగారు ఆయన వచ్చే టైం అయింది, మీ అబ్బాయి వచ్చిన తర్వాత మాట్లాడదురు కానీ ముందు లోపలికి రండి అంటూ ఆనంది అయితే సునందని లోపలికి అయితే తీసుకువెళ్తుంది. అప్పుడే ఆదిత్య కూడా వస్తాడు. ఇక ఆదిత్యకి కూడా క్షమాపణ చెప్పి దయచేసి నాతో పాటే ఇంటికి రండి అంటూ ఇక సునంద అయితే అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకున్నావు, సంతోషంగానే ఉంది. నా భార్య ఏ తప్పు చెయ్యలేదని బయటపడింది.
కానీ మేము ఏ కారణం చేతైతే బయటకు వచ్చామో అది సాధిస్తే తప్ప మేము మళ్ళీ తిరిగి ఇంట్లో అడుగు పెట్టము. అప్పటి వరకు మమ్మల్ని క్షమించు అంటూ ఆదిత్య అయితే సునందతో చెప్పేస్తాడు. ఇక జీవననైతే ఇంట్లోంచి మెడ పట్టుకుని బయటకైతే గెంటేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న జ్యోతి సూర్య ఇద్దరూ కూడా జీవననైతే ఇంట్లోకి రానివ్వరు. ఇక ఇందుమతిని కూడా జ్యోతి బయటికి గెంటేయడంతో జీవన జ్యోతి ఇద్దరూ కూడా అయితే రోడ్డు పాలవుతారు. ఇలాగే జరగాలి అనుకునేవారు తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.